ఇక ఇక్కడ ఉన్న డమ్మా బుస్ నేత పని అయిపోయింది. అతని ఆటలు, వేషాలు, డ్రామాలు 19 రోజులే తమ్ముళ్ళు. మనం కొట్టే దెబ్బకి, ప్రజలు కొట్టే దెబ్బకి ఈ డమ్మా బుస్ ఎమ్మెల్యే ఒరిస్సాకు పారిపోతాడు. అయినా కూడా పారిపోయినా పట్టుకొస్తా. అతని పాపాలు, తప్పులు, నేరాలు అతన్ని వదిలిపెట్టవు, వెంటాడతాయి. ఏం తమిళ్లో ప్రజా కోర్టులో శిక్షించాలనా లేదా అని అడుగుతున్నా. 1 కాదు 2 కాదు, ఇలాంటి వాడు స్పీకర్కి అర్హుడా తమిళ్లో? ఇంకో పక్క మీరు చూస్తే ఒక అసమర్థ స్పీకర్గా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసి, అతను ఒక సైకో, ఇతను కూడా ఒక సైకోగా తయారైపోయి అసెంబ్లీని పూర్తిగా అప్రతిష్ట పాలు చేసిన దుర్మార్గుడు ఈ డమ్మా బుస్ ఎమ్మెల్యే. ఇక్కడ నేనెప్పుడూ వినలేదు ఈ రాష్ట్రంలో. ఇప్పటికి నేను మీరందరూ చూస్తే 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. మళ్లీ ఈసారి అయితే 45 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను. ఈ రాష్ట్రంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ ఇలాంటి పనికి మాలిన దద్దమని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గౌరవం లేని వ్యక్తి, పూర్తిగా అవినీతి పరుడు. తమలో నేను అడుగుతున్నా, ఆముదాల వలసని ఊట్ చేశాడా లేదా ఈ తమ్మినేని? చేశాడంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. కడాని ఏ పని జరగాలన్నా ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా బంగారు కానుకలు సమర్పిస్తేనే ఆ ఇంట్లో